హలో అండి. వెల్కమ్ టు సురమాధురి. ఈరోజు మనం ఒక డిఫరెంట్ కంటెంట్ గురించి నేను చెప్పబోతున్నాను. అదే డిఫరెంట్ ట్రెక్కింగ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో, ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనకి సమ్మర్ వెకేషన్ వచ్చేసింది కాబట్టి పిల్లలందరూ ఇంట్లో ఉండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి మంచి డెస్టినేషన్‌కి అని చెప్తారు. సో, ట్రెక్కింగ్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ట్రెక్కింగ్ డెస్టినేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఇంటి దగ్గరే ఉంటూ మన ఇంటికి దగ్గరలోనే ఎళ్లి హ్యాపీగా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని రావాలి అనుకుంటే ఎంజాయ్ చేయాలి వెకేషన్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేసెస్‌ని చెక్‌ఔట్ చేయొచ్చు. ఎకనామికల్‌గా ఉంటుంది. మీకు ఈజీగా దగ్గరలోనే మీరు వెళ్లి రావచ్చు. సో, వీటిని నేను లిస్ట్ ఔట్ చేసేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలకి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ వెకేషన్‌ని ప్లాన్ చేయొచ్చు. సో, ట్రెక్కింగ్ ప్లేసెస్ గురించి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలంటే ట్రెక్కింగ్ అంటే మనకి ఒక ప్రాంతం లాగా ఉంటుంది. సో, దానికి డెస్టినేషన్ వరకు రీచ్ అవ్వడం అవ్వదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది వాటర్ ఫాల్స్ అవ్వనివ్వండి, కొండ అవ్వనివ్వండి, ల్యాండ్‌స్కేప్ అవ్వనివ్వండి, లేదా ఒక ఫారెస్ట్ అవ్వనివ్వండి, అదొక ప్లేస్ లాగా ఉంటుంది. సో, దాంట్లో మనము బోర్డర్ వరకు చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అదంతా కూడా మనం వాక్ చేస్తూ, ట్రెక్ చేస్తూ మనం ఆ డెస్టినేషన్ చేరుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌ని చూసి తిరిగి రావడం అనేది మనకి జరుగుతుంది. సో, దానికి కొన్ని అవర్స్ ఆఫ్ జర్నీ అనేది ఉంటుంది. మనము కంప్లీట్‌గా ఆహ్, వాక్ చేస్తూ మనం ఎఫర్ట్ పెట్టి మనం ఆ ప్లేస్ అంతా లోకల్‌గా తిరిగి తర్వాత మళ్ళీ రావడం అనేది అవుతుంది. సో, అది ట్రెక్కింగ్ ప్లేసెస్ అనేది. దీనికి చాలా ఎఫర్ట్ అనేది అవుతుంది. చాలా సేపు మనకు వాకింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో, మనకి ట్రెక్కింగ్‌కెళ్ళే ముందు డెఫినిట్‌గా మనకి ఎల్డర్స్‌కి గానీ, లేదా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి గానీ, అంతవరకు ఇన్ని కిలోమీటర్స్ నడవగలరా లేరా అని ఆ కంప్లీట్ ప్లేస్ అండ్ డెస్టినేషన్ గురించి రీసెర్చ్ చేసుకోండి. అండ్ పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా నడుచుకొని వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ షూస్ అనేవి కావాలి. వాటర్ ఉన్న, సాండ్ ఉన్న, స్లిప్ అవ్వకుండా ఉండడానికి. అలాగే డెఫినెట్‌గా హైడ్రేషన్ కోసం వాటర్ తీసుకోవడం అండ్ చిన్న స్నాక్స్ తీసుకోవడం. వేలోనే ఎక్కడైనా ఆకలేస్తే తినడానికి మీకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫుడ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, డెఫినెట్‌గా ఇవన్నీ కూడా మీరు ఇంటి నుంచి తీసుకెళ్ళడం అనేది మీకు ప్రిఫరబుల్‌గా ఉంటుంది. అండ్ మీకు జర్నీని ఎంజాయ్ చేయడానికి కూడా బావుంటుంది. సో, ట్రెక్కింగ్ గురించి మినిమమ్ రిక్వైర్మెంట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి ట్రెక్కింగ్ ప్లేసెస్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే, మన స్టేట్‌లోనే ఏవేవి ఉన్నాయి, ఆ దగ్గరలో ఏవే ప్లేసెస్ మీరు వెళ్లి చూసి రావచ్చు. అలాంగ్ విత్ ఎలా చేరుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో, దాని గురించి మీరు ఇంకా వెళ్ళాలి అనుకుంటే మీరు అది చూస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే తలకోన వాటర్ ఫాల్స్. మన ఆంధ్రప్రదేశ్‌లోనే వాటర్ ఫాల్స్ గనక మనం చూసుకున్నట్టయితే తలకోన వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఇది చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలి, మంచిగా వెళ్ళి ప్లేస్‌ని ఎంజాయ్ చేసి రావాలి అంటే తలకోన వాటర్ ఫాల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది తిరుపతి అనమాట. తిరుపతి మీరు చేరుకోవాలనుకుంటే చాలామంది వెకేషన్‌లో తిరుపతి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. సో, వెకేషన్‌లో, హాలిడేస్‌లో వెళ్ళిన ప్లాన్ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరలోనే తలకోన వాటర్ ఫాల్స్ ఉంది కాబట్టి మీరు వెళ్ళి డెఫినిట్‌గా తలకోన వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేసి రావచ్చు. అది కూడా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అవుతుంది. సో, తిరుపతి నుంచి మీకు ఓన్లీ 65 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి మీరు ఆ వాటర్ ఫాల్స్‌ని అందంగా చూసి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ నగలాపురం ట్రెక్ అనేది ఉంది. నగలాపురం ట్రెక్ అనేది కూడా ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. ట్రెక్కింగ్ డెస్టినేషన్. మీరు వెళ్లి వాక్ చేసి కంప్లీట్ సీనిక్ బ్యూటీస్ అన్నీ కూడా చూసి ఫోటోస్ అవి క్యాప్చర్ చేసుకొని మీరు ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది మీరు చేరుకోవాలనుకుంటే ఇది 90 కిలోమీటర్స్ ఫ్రమ్ చెన్నై. చెన్నై నుంచి 90 కిలోమీటర్లు. అలాగే బెంగుళూరు నుంచి 280 కిలోమీటర్స్ అనేది ఉందనమాట. సో, ఇది జస్ట్ మేజర్ సిటీస్ నుంచి డిస్టెన్స్ చెప్పాను. ఇక్కడి నుంచి మీరు కావాలంటే అక్కడికి చేరుకొని డ్రైవ్ ద్వారా అయినా చేరుకోవచ్చు. వెహికల్ ద్వారా చేరుకోవచ్చు. లేదా క్యాబ్ గానీ ఏదైనా బుక్ చేసుకొనైనా సరే మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రెక్‌ని మీరు కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ తాడా ఫాల్స్. తడా ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఇది గుమ్మడిపల్లి రైల్వే స్టేషన్‌కి మీకు దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోతే అక్కడి నుంచి మీరు తడా ఫాల్స్‌కి చేరుకోవడానికి ఏ రకమైన ఆటో గానీ, టాక్సీస్ గానీ అక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి అక్కడికి చేరుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్‌ని ఇష్టపడే వాళ్ళు వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూడాలనుకునే వారికి శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఉంది. అది ఎక్కడో కాదు మన తిరుపతిలోనే ఉంది. తిరుపతికి దగ్గరలోనే ఉంది. సో, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్‌ని అన్ని లోకల్ డెస్టినేషన్‌లో లోకల్ గా తిరుగుతూ మీరు చాలా వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇది మనకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రమ్ తిరుమల. 15 కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుమల. సో, ఇది టోటల్‌గా 353 స్క్వేర్ కిలోమీటర్స్‌ని కవర్ చేస్తుంది. ఓవర్ కడప అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్. అంత పెద్ద సాంక్చురీ అనమాట ఇది. 353 స్క్వేర్ కిలోమీటర్స్ అంత విస్తరించి ఉంది. సో, మీరు వెళ్లారంటే వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు గానీ, పిల్లలు గానీ, ఎల్డర్స్ గానీ డెఫినిట్‌గా ఇక్కడికి వెళ్లి మీరు ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో, తిరుపతి వెళ్ళిన వాళ్ళు తిరుపతి బాలాజీ దర్శనమే కాకుండా
మనకి ఫస్ట్ తలకోన వాటర్ ఫాల్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా పిల్లలకి నచ్చితే మీరు ఇవి కూడా చెక్అవుట్ చేసేసి మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అందరికీ తెలిసిందే చాలా బెస్ట్ డెస్టినేషన్ ఫర్ సమ్మర్ హాలిడేస్ అంటే మనకి అరకు వ్యాలీ. అరకు వ్యాలీ గురించి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. అరకు వ్యాలీ గురించి మీరు ఇంకా స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలనుకుంటే డెడికేటెడ్‌గా ఒక వీడియో ఉంది మా ఛానల్‌లోనే. మీరు అది స్పెసిఫిక్‌గా వెళ్లి సెర్చ్ చేయొచ్చు. అరకు వ్యాలీ మీరు డైరెక్ట్‌గా వైజాగ్ నుంచి చేరుకోవచ్చు. లేదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. వైజాగ్ నుంచి అయితే మీకు ఓన్లీ 3 అవర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అరకుని చేరుకోవడానికి. అరకు వ్యాలీకి వెళ్లి మీరు అక్కడ డిఫరెంట్‌గా అక్కడ మీకు కాఫీ పర్చేస్ చేయొచ్చు. లోకల్‌గా కూడా మీరు అక్కడ కల్చర్ ఎలా ఉందో చూడొచ్చు. డాన్సెస్ చూడొచ్చు. అండ్ అరకు వ్యాలీకెళ్ళొచ్చు. బుర్రా కేవ్స్ చూడొచ్చు. సో, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్‌గా దీని గురించి ఎలా వెళ్ళాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే స్వరమాధురి ఛానల్‌లోనే అరకు వ్యాలీ గురించి కూడా డీటెయిల్స్ చెక్ చేసేయండి. నేను కావాలంటే డిస్క్రిప్షన్‌లో కూడా అరకు వ్యాలీ గురించి, ద్వారకా తిరుమల గురించి డీటెయిల్స్ ఇస్తాను. మీరు డెఫినిట్‌గా ఆ లింక్స్ కూడా చెక్ చేసేయండి. చూసారు కదండీ ట్రెక్కింగ్ డెస్టినేషన్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్నా, ఎంజాయ్ చేయాలనుకున్న సమ్మర్ వెకేషన్ వీటిలో మీరు ఏ రకమైన వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారా, ట్రెక్కింగ్ ప్లేస్ అనుకుంటున్నారా, వైల్డ్ లైఫ్ ప్లేస్ అనుకుంటున్నారా, వ్యాలీ అనుకుంటున్నారా చూస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్‌లోనే మనకు దగ్గరలోనే తక్కువ కాస్ట్‌లో వెళ్ళి హ్యాపీగా తిరిగి రావచ్చు. సో, తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమ్మర్ కాబట్టి క్యాప్ గానీ, స్కార్ఫ్ కానీ లేదా సంథింగ్ టు కవర్ ఇన్ ద సన్ అలాంటివి ప్రికాషన్స్ తీసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేసి రండి. ఇంకా ఈ ప్లేసెస్ గురించి ఇంకేమైనా స్పెసిఫిక్‌గా ఒక ప్లేస్ గురించి ఎంటైర్ డీటెయిల్స్ ఏమైనా తెలియజేయాలనుకుంటే మీరు డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి నాకు కామెంట్. నేను డెఫినిట్‌గా దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది అప్లోడ్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ పాజిటివ్ కామెంట్స్. ఇంకా మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసి ఇంకే వీడియో గురించి చూడాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా ఆ ప్రదేశం గురించి నేను రీసెర్చ్ చేసి మీ ముందు తీసుకొస్తాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.